తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. స్థానిక సంస్థల్లో ఆ విధంగానే విద్యా ఉద్యోగ రంగాల్లో మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు జరగాలనేటువంటి సంకల్పం మాత్రమే. ఆర్డినెన్స్ తీస్తామనగానే దాని మీద మేమేదో కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేయడం లేదు. దశాబ్దాలుగా బీసీల కోసం పనిచేసినటువంటి వ్యక్తులుగా ఇక్కడ వివిధ హోదాల్లో ఉన్నప్పటికీ ఆ జాతుల నుండి వచ్చినటువంటి వాళ్ళుగా ఇవాళ మేము అడుగుతున్నది నువ్వు 42% తప్పనిసరిగా ఇవ్వమని చెప్పడమే. ఇది ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తున్నాం. మేము మాకు 42% కావాలనేటువంటి దాన్ని మేము గట్టిగా అడుగుతున్నామే తప్ప ఇది ప్రజలలో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం మేము చేయడం లేదు. మీరు సృష్టించే ప్రయత్నం చేసుకుంటే మీరే అభాస్పాలైపోతారు. మేము స్టార్టింగ్ నుండి కూడా చాలా విషయాలు చాలా కేటగారికల్గా చెబుతూ వచ్చినాం. అసెంబ్లీలో కూడా పెద్దలందరూ చెప్పిండ్రు, బయట వేదికలలో కూడా మేము చెప్పినాం. డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పి సుప్రీంకోర్టు 2010లో డాక్టర్ కె కృష్ణమూర్తి కేసులో చెప్పినప్పుడు ఇక్కడ బీసీ కమిషన్ ద్వారా జరుగుతున్నది. మహారాష్ట్రలో బీసీ కమిషన్ ఇచ్చినప్పుడు అది కొట్టివేసింది కాబట్టి అలాంటి ఇబ్బంది రావద్దని చెప్పి ఇక్కడ హైకోర్టులో కేసు వేసిన ధర్మిలా ఇక్కడ హైకోర్టు డెడికేటెడ్ కమిషన్ వేయమని చెప్పింది. కృష్ణమూర్తి కేసులో ఏమన్నదంటే ఆ డెడికేటెడ్ కమిషన్ను 340 ఆర్టికల్ ప్రకారం ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ పరిధిలో 1952 కావచ్చు లేదా 340 ఆర్టికల్ ప్రకారం వేయమని చెప్పిండ్రు. మీరు బీసీ వెల్ఫేర్ నుండి ఒక జీవో ఇచ్చారు, జీవో 49 ఇచ్చి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని వేసిండ్రు. ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్కి మీరు ఎక్స్పర్ట్స్ని ఇవ్వలేదు. ఆయన ప్రామాణికమైనటువంటి పద్ధతుల్లో ఏ పద్ధతిని పాటించలేదు. సర్వే జరుగుతున్నప్పుడే మధ్యలో రిపోర్ట్ ఇచ్చేసిండు. కొంతకాలానికి మళ్ళా ఆయననే ఇంకో 1 మ్యాన్ డెడికేటెడ్ కమిషన్ అని చెప్పి వేశారు. GOMS నెంబర్ 1 27/2/2025న ఆయన విద్యా ఉద్యోగ ఈ లోకల్ బాడీకి సంబంధించి కూడా సమగ్రంగా అధ్యయనం చేసిండు. 27 నాడు వేసినటువంటి ఆ కమిషన్ ఫిబ్రవరి భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషనే. గతంలో భూసాని వెంకటేశ్వరరావు 1 మ్యాన్ కమిషన్ ఫర్ లోకల్ బాడీస్ అండ్ విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలు అని చెప్పి మళ్ళీ GOMS నెంబర్ 1 ద్వారా ఫిబ్రవరి 27న ఒక కమిటీ వేసిండ్రు. ఆయన రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చిందంటే మార్చి 6న జరిగినటువంటి మంత్రివర్గం నాటికే ఇచ్చేసిండు. అంటే ఎన్ని రోజులు ఇచ్చిండు? 27 నుండి 6 అంటే 9 రోజుల రిపోర్ట్ ఇచ్చిండు.